మీరు కూడా పోటీ చేయకపోతే ఎలాగా అని చెప్పి ఇస్తున్నారు. సో క్యాండిడేట్లు అభ్యర్థులు దొరకే కుటుంబాల్లో ఇస్తారు అనేది ఫైనల్ అయ్యాక అంతేగా సార్. దాంట్లో ఇంక వేరే మీనింగ్ ఏముంటుంది? చంద్రబాబు నాయుడు గారు అయితే చెప్పారు కదా, మామూలుగా కుటుంబానికి ఒకటే అని చెప్పారు. ఏదైనా ముందు నుంచి రాజకీయాల్లో ఉన్న ఎర్రనాయుడు గారి ఫ్యామిలీ వాళ్ళు సెపరేట్గా ఉన్నారు కాబట్టి 1-6 ఎగ్జామ్షన్లు ఉన్నా సరే, అదర్వైజ్ ఏదో ఇలాగ ఫ్యామిలీ ప్యాకేజీలు పెద్దగా మేము ప్రోత్సహించాం, ఏదన్నా రేర్ కేసు తప్ప అని. కానీ ఇలాగా కుటుంబాలు 3-4 ఇంతమందికి ఇవ్వటం అనేది, ఇప్పుడు చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ఈయన రాజకీయాల నుంచి తప్పుకుంటాడు, ఆయన అక్కడ ఉంటాడని చెప్పి ఇప్పుడేమో ఆయన్ని ఒంగోలు ఎంపీగా వెళ్ళమన్నారట భాస్కర్ రెడ్డి గారిని. ఆయన కూడా మరి చాలా లాభపడ్డట్టుగా ఉన్నారు. మరి దీన్ని బట్టి కుటుంబాలు ఇచ్చే దగ్గర జనరల్గా లాభం అయితేనే అలా నువ్వు ఉండాలి అని చెప్పి, నువ్వు బాగా ఖర్చు పెట్టాలని చెప్పి చెప్తున్నారు. మరి అందులో భాగంగానే ఈయన మరి ఇటు వచ్చారు, ఇటు పంపారు. కానీ మరి బాలినేని గారు ఒప్పుకోవట్లేదన్నారు. మరి అదేమవుతుందో తెలియదు అనుకోండి. మరి రాజకీయాల నుంచి తప్పుకున్నానన్న భాస్కర్ రెడ్డి ఫైనల్గా ఇన్నాళ్ళు మీ పార్టీని, మీ ప్రస్తుత పార్టీని ఏగమాల లేకుండా మోసి, లేకపోతే అవసరమైనప్పుడు సలహాలు ఇచ్చి చంద్రబాబుని విపరీతంగా తిట్టి ఇది చేసిన ముద్రగడ పద్మనాభం గారు ఇప్పుడు జనసేనలోనూ టీడీపీలోనే చేరతారంటున్నారు. ఇవాళ సాయంత్రానికి అయితే 99% జనసేనలోనే చేరతారు అనేది వస్తూ ఉంది. దీని పరిణామాలు ఎలా ఉండవచ్చు చేరితే? అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కాపుల మధ్య చిచ్చు పెట్టాలి అని చెప్పి చాలా తీవ్రమైన ప్రయత్నాలు చేసి, ఎవరైతే ముద్రగడ గారి వర్గంగా ఉన్నారో వాళ్ళని రెచ్చగొట్టిన మాట వాస్తవం. వీళ్ళ మధ్యన వేడి రాజేసి ఆయన చలి కాచుకోవాలని చెప్పి చూశాడు. ఇప్పుడు అనుకోకుండా ఆయనకి కథ అడ్డం తిరిగింది. మరి ఇప్పుడు వీళ్ళిద్దరూ, మరి ఇప్పుడు ముద్రగడ గారు రేపు పవన్ కళ్యాణ్ గారి పార్టీలో, మరి ఇప్పుడున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం అది మోరార్లెస్ సర్టన్, అది ఈ నెల 25 లోపు పద్మనాభం గారి చేరిక ఉంటుంది అన్నదే మరి నేను విన్నా. ఎందుకంటే ఆ సామాజిక వర్గంలో ఎంతోమంది నాయకులు అనునిత్యం నేను టచ్లో ఉంటాను. సో నాకున్న సమాచారం మేరకు పవన్ కళ్యాణ్ గారు, ముద్రగడ పద్మనాభం గారు, అదే పవన్ కళ్యాణ్ గారి పార్టీలో ముద్రగడ పద్మనాభం గారు జాయిన్ అవి మొత్తం సంఘటితం అవుతారు. వీరు పెట్టాలి అనుకున్న చిచ్చు ఫెయిల్ అయినట్టే. సో అది కూడా డెఫినెట్గా కూటమికి అడ్వాంటేజే. డెఫినెట్గా పద్మనాభం గారు ఆయన ఏంటంటే సడన్గా ఆయన కోపం వస్తూ ఉంటుంది తప్ప, వ్యక్తిగతంగా చాలా మంచి వ్యక్తి. నాకు ఎంతో ఆప్తులు పద్మనాభం గారు. కానీ సడన్గా ఆయనకి ఒక్కోసారి కోపం వస్తూ ఉంటుంది. ఎందుకంటే ఆయన ఎవరినైనా అలా ప్రేమిస్తారు. ఏంటి ఆయన కోపం పాపం వేరే ఏం కాదు. సపోజ్ మీరు ఆయన ఇంటికి వెళ్ళి ఆయన కోరుకున్నంత మీరు తినలేదనుకోండి, ఆయన కోపం వస్తుంది. అది మన మీద ప్రేమతో ఉన్న కోపం. ఒకసారి ప్రేమ ఎక్కువైనా కూడా వచ్చే కోపం. అలాగా అటువంటి కోపాలు పాపం పద్మనాభం గారి వేరే పెద్ద పగల ప్రతీకారాలు రాయలసీమలాగా లేదా జగన్మోహన్ రెడ్డి లాగా కొరత హింసిస్తే చూడాలని ఇలాంటివి ఉండవు. ఆయన మీకోసం 4 కూరలు చేస్తే మీరు 2 కూరలు తింటే మిమ్మల్ని అడుగుతారు, మీ మీద అడుగుతారు ఆయన. అటువంటి కోపాలు తప్ప ఆయన పెద్ద హామ్ చేసి కోపాలు కాదు. సో డెఫినెట్గా పద్మనాభం గారు సున్నితమైన వ్యక్తి. కాకపోతే అంత సున్నితమైన వ్యక్తిని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకంటే ఆయన పెద్ద నాయకుడు, నిష్కల్మషమైన రాజకీయ నాయకుడు, నిజాయితీ గల రాజకీయ నాయకుడు. కాబట్టి కొంచెం ఇలా ఆయన ఇంటికి భోజనానికి పిలిచినప్పుడు మనం ఆ రోజు టిఫిన్ చేయకుండా వెళ్ళటం, ఆయన ఆనందింపజేయటం అంతే తప్ప ఆయన మన దగ్గర నుంచి పెద్ద పెద్ద కోరికలు కోరుకోరు. మంచి మనిషి. ఆ మంచి మనిషి అయిన పవన్ కళ్యాణ్ గారితో కలిస్తే డెఫినెట్గా అది చాలా బాగుంటుంది. పీపుల్ విల్ బి వెరీ హ్యాపీ.
అది జరగాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పద్మనాభం గారు నా కాన్స్టిట్యున్సీకి వచ్చి గట్టిగా మిత్రులైన నాకు క్యాంపెయిన్ కూడా చేయాలని చెప్పి కూడా నేను కోరుకుంటున్నాను. రైట్, మీ కోరికలన్నీ నెరవేరాలని రేపు నరసాపురంలో మీ చాలా కాలం తర్వాత అక్కడ మీ ప్రజెన్స్ ఎలా ఉంటుందో, మీ అభిమానులు, మీ ప్రజలు, మీ కార్యకర్తలు ఎలా వస్తారో 4 years. యా బ్రహ్మాండ 4 days 4 years తర్వాత. సో 4 years తర్వాత